అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅదహ్ అమ్మా బఅద్. ప్రియ విద్యార్థులారా, మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. ఈరోజు తఫ్సీర్ క్లాస్లో మన యొక్క అంశం తఫ్సీరే ఖుర్ఆన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? సోదర మహాశయులారా, అల్లాహు తఆలా ఇంతకుముందు కాలాల్లో ఆ కాలాల్లో ఏ ప్రవక్తలైతే వచ్చారో ఆ ప్రవక్తలపై గ్రంథాలు అవతరింపజేసి వాటి యొక్క వివరణ స్వయంగా అల్లాహు తఆలా తెలిపి ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలన్నటువంటి బాధ్యత ప్రవక్తలకు అప్పగించాడు. ఆ పరంపరలో అల్లాహు తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపాడు. చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపాడు. అయితే ప్రవక్తలపై అల్లా అవతరింపజేసిన గ్రంథాల రీతిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసి ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసి ఖుర్ఆన్తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చి ప్రజలకు మార్గదర్శకత్వం చేయాలని చాలా స్పష్టంగా తెలిపాడు. ఒక్కసారి మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నట్లు సూరతుల్ హదీద్ ఆయత్ నంబర్ 57, సూరతుల్ హదీద్ సూర నంబర్ 57 ఆయత్ నంబర్ 25లో లఖద్ అర్సల్నా రుసూలనా బిల్ బయ్యినాత్, నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వఅన్జల్నా మఅహుముల్ కితాబ్, వారితో పాటు గ్రంథాన్ని ధర్మ కాటాను కూడా అవతరింపజేశాము. లియఖూమన్ నాసు బిల్ కిస్త్ వల్ మీజాన్ అని ఇక్కడ ఉంది. అయితే చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహు తాలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈ విషయం మనందరికీ తెలిసినదే. రమదాన్కు సంబంధించిన ఆయత్ ఏదైతే ఉందో, షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆను హుదల్ లిన్నాసి వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, ఇంకా వేరే అనేక సందర్భాల్లో సూరే ఆలి ఇమ్రాన్ ప్రారంభంలో అనేక సందర్భాల్లో ఆయతులు ఉన్నాయి. అయితే ఖుర్ఆన్ గ్రంథాన్ని అల్లాహు తాలా సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి ఇచ్చి పంపాడు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఈ దివ్య ఖురాన్ అల్లాహు తాలా అవతరింపజేసి సర్వ మానవాళికి సన్మార్గం చూపాలని, తెలియజేయాలని అల్లాహు తాలా ఆదేశం ఇచ్చాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు ఈ ఖురాన్ బోధ చేస్తూ ఉండేవారు. మరియు ఈ ఖురాన్తో పాటు అల్లాహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి హదీసు కూడా ఇచ్చాడు. ఈ విషయం ఖురాన్లో అనేక సందర్భాల్లో ఉంది. సూరతుల్ బకరాలో, సూరత్ ఆల్ ఇమ్రాన్లో, సూరతుల్ జుమాలో ప్రత్యేకంగా దీని కొరకు అల్ హిక్మ అన్న పదం కూడా అల్లాహు తాలా ఉపయోగించాడు. మరియు ఇమాం ఇబ్ను కథీర్ రహిమహుల్లాహ్ దాని యొక్క వ్యాఖ్యానంలో వ్యాఖ్యానకర్తల ఏకాభిప్రాయం తెలియజేశారు. అల్ హిక్మ అంటే ఇక్కడ అల్ హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు అని. అయితే ఈరోజు మన యొక్క ప్రసంగం అంశం తఫ్సీరే ఖురాన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి?
అయితే ఎప్పటి వరకైతే మనం ఖురాన్ దాని యొక్క కేవలం అర్థం చదువుతామో, దాని యొక్క తఫ్సీర్, దాని యొక్క వ్యాఖ్యానం తెలుసుకోమో, చాలా విషయాలు మనకు అస్పష్టంగా ఉంటాయి. ఎందుకు? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, వారు అరబీ తెలిసిన వారు, అరబీ భాషలో ఎంతో ప్రావీణ్యత, ఎంతో వారికి అనుభవం ఉన్నప్పటికీ ఎన్నో ఆయతుల భావాలను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమర్చి చెప్పారు. అయితే ఖురాన్ యొక్క తఫ్సీర్, ఇది వ్యాఖ్యానకర్తలు తమ ఇష్ట ప్రకారంగా చేస్తారు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన కొందరిలో ఉన్నది. అయితే వాస్తవానికి ఇది తప్పుడు ఆలోచన. ఎందుకంటే మీరు ఖురాన్లో గనక చూస్తే సూరతుల్ ఖియామాలో ఈ తఫ్సీర్ యొక్క బాధ్యత కూడా అల్లాహదే అన్నట్లుగా స్వయంగా అల్లాహు తాలా స్పష్టంగా తెలిపాడు. గమనించండి, ఇక్కడ సూరతుల్ ఖియామా సూర నంబర్ 75 ఆయత్ నంబర్ 16 నుండి 19 వరకు చూస్తే ప్రత్యేకంగా 19లో ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే రండి, అనువాదం మనం చదువుతున్నాము. ఓ ప్రవక్త, నీవు ఖురాన్ను తొందరగా కంఠస్థం చేసుకోవటానికి నీ నాలుకను వేగంగా కదిలించకు. దాన్ని సమకూర్చే, నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది. సమకూర్చే అంటే నీ మనస్సులో, నీ హృదయంలో దాన్ని హిఫ్జ్ చేసే, దాన్ని భద్రంగా ఉంచే, కాపాడే అటువంటిది. కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించు. థుమ్మ ఇన్న అలైనా బయాన, మరి దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది. దానిని విడమరచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉన్నది. చూస్తున్నారా? ఖురాన్ అవతరింపజేసిన వాడు అల్లా. దాని యొక్క వివరణ, ఎక్కడ ఎలాంటి వివరణ అవసరమో అక్కడ అలాంటి వివరణ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మాదే అని అల్లాహు తాలా చాలా స్పష్టంగా తెలియపరిచాడు. అయితే ఇక్కడ హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలాను వారి యొక్క మాట మన కొరకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇంతకు ముందు కూడా వేరే కొన్ని క్లాసులలో ఈ విషయం ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలాను గారి యొక్క ఈ మాట చెప్పడం జరిగింది. అయితే సంక్షిప్తంగా ఇప్పుడు అందులోని ఒక విషయం చెప్తున్నాను, గమనించండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలాను అంటున్నారు, ఖురాన్లోని ఆయతులు కొన్ని రకాలుగా ఉన్నాయి. అంటే ఏమిటి? కొన్ని ఒక రకమైన ఆయతులు ఎలాంటివంటే, ప్రతి మనిషి ఎలాంటి వివరణ లేకుండా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఎలాంటివి అవి? అవి ప్రత్యేకంగా అల్లాహ్ ఏకత్వం గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రిసాలత్ గురించి, మరియు పరలోకం రానున్నది, మళ్ళీ అల్లాహు తాలా తప్పకుండా పుట్టిస్తాడు, సర్వమానవుల్ని మలిసారి బ్రతికిస్తాడు అన్నటువంటి అంశాలకు సంబంధించిన ఆయతులు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అందులో చాలా లోతైన వివరాలు ఏమీ అవసరం లేకుండానే కేవలం వాటిని తిలావత్ చేస్తూ కొంతపాటి అరబీ భాష వచ్చినా గాని లేదా అనువాదం చదివినా గాని అర్థమైపోతుంది. రెండో రకమైన కొన్ని ఆయతులు ఎలా ఉన్నాయి? అందులో అల్లాహు తాలా ప్రజలకు అహ్కాం, వారి జీవిత వ్యవహారాలకు సంబంధించిన ఎన్నో ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. ఇవి కొందరికి స్పష్టంగా అర్థమవుతే ధర్మ జ్ఞానంలో ఎవరు ఎంత అధ్యయనం చేసి లోతు జ్ఞానంతో ఉన్నారో వారికి త్వరగా అర్థం కావచ్చు. కానీ సామాన్య ప్రజలకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. అయితే ఆ సామాన్య ప్రజలు ఏం చేస్తారు?
ఆ విషయాలను ఆ ఉలమాలతో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఎన్నో ఆదేశాలు, వాటి యొక్క వివరణ అల్లాహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలియపరిచాడు. ఈ రెండవ రకానికి సంబంధించిన వాటిలోనే కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. కానీ ఆ ఉదాహరణలు తెలుసుకునేకి ముందు అల్లాహు తఆలా ఒక నియమం ఏదైతే తెలిపాడో దాన్ని కూడా మీరు ఖురాన్ యొక్క ఈ ఆయతు ద్వారా చాలా స్పష్టంగా గమనించండి. చూస్తున్నారా? సూరత్ అన్-నహల్ ఆయత్ నంబర్ 44. وأنزلنا إليك الذكر لتبين للناس ما نزل إليهم. ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు. వఅన్జల్నా మేము అవతరింపజేశాము, ఇలైక నీ వైపునకు, అద్దిక్ర ఈ జ్ఞాపిక ఈ గ్రంథాన్ని, లితుబయ్యిన లిన్నాస్ ఓ ప్రవక్త నీవు ప్రజలకు విడమరచి చెప్పడానికి. గమనించారా? అల్లా ఏ తఫ్సీర్ ప్రవక్తకు తెలుపుతాడో ప్రవక్త ఆ విషయాన్ని విడమర్చి చెప్పేవారు. ఇదే భావం ఇదే సూరతు నహల్లోని మరో చోట ఆయత్ నంబర్ 64లో ఉంది. వమా అన్జల్నా అలైకల్ కితాబ ఇల్లా లితుబయ్యిన లహుముల్లది ఇఖ్తలఫూ ఫీహ్ వహుదం వరహ్మతల్ లికౌమి యుమినూన్. వారు విభేదించుకునే ప్రతి విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమర్చి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం. చూసారా? అయితే ఈ విధంగా అల్లాహు తఆలా ఖురాన్ అవతరింపజేయడంతో పాటు దీని యొక్క తఫ్సీర్ను కూడా అవతరింపజేశాడు. ప్రవక్తకు ఈ విషయాలు వివరంగా అల్లాహు తఆలా చెప్పేవాడు మరియు ప్రవక్త సహాబాలకు వివరించేవారు. దీనికి కొన్ని ఉదాహరణలు ధర్మవేత్తలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలిపి ఉన్నారు. ఉదాహరణకు మీరు ఇదే ఖురాన్లో చూడవచ్చును. సూరతుల్ బఖరాలోని ఒక ఆయత్ ఉపవాసాలకు సంబంధించినది. ఆయత్ కొంచెం పెద్దగా ఉన్నది, కానీ ఇందులో ఒక ఆదేశమే ఉన్నది. వకులు వష్రబు హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యదు మినల్ ఖైతిల్ అస్వది మినల్ ఫజ్ర్. చూస్తున్నారు కదా? అల్లా ఏమంటున్నాడు ఇందులో? తొలి జాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. ఉపవాసం గురించి అల్లా యొక్క ఆదేశం ఇది. రాత్రి వేళ మనం త్రాగవచ్చు, కానీ ఎప్పటి వరకు? ఫజర్ సమయం ప్రవేశించే వరకు అని సర్వసామాన్యంగా హదీసుల ఆధారంగా మనం చెబుతాము. కానీ ఖురాన్లో వచ్చినటువంటి విషయం ఏంటి? హత్తా యతబయ్యన లకుముల్ ఖైతుల్ అబ్యద్. అల్ ఖైతుల్ అబ్యద్ శాబ్దిక అర్థం ఏంటిది? ఇది అల్ ఖైత్ అంటే దారం, అల్ అబ్యద్ అంటే తెల్లది, మినల్ ఖైతిల్ అస్వద్ నల్లని దారం నుండి. అయితే ఒక సహాబీ ఏం చేశారు? ఈ ఆయత్ పదాలతో స్పష్టమైన భావం ఏదైతే ఉందో దాన్ని చూసి అతను తన మెత్త కింద ఒక నల్ల దారం మరొక తెల్ల దారం పెట్టుకున్నారు. ఇక కొంతసేపటికి తీసి చూసేవారు. కానీ రాత్రిపూట, చీకటి పూట తెల్లదారమా నల్లదారమా అది స్పష్టంగా కనబడుతుందా? కనబడదు. తెల్లారిన తర్వాత కనబడుతుంది కదా. అయితే ఆ విషయం వచ్చి ప్రవక్తకు చెబితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమర్చి చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడమర్చి చెప్పారు, నీ మెత్త పిల్లో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో అది చాలా పెద్దగా ఉన్నట్టున్నది. అయితే అల్లాహు తాలా ఈ ఆయతులో
ఏదైతే అల్ ఖైతుల్ అబియద్ తెల్లని దారం అని అంటున్నాడో దాని ఉద్దేశం నిజంగా ఏమైనా దారాలు తీసుకోండి అని మాత్రం భావం కాదు. భావం అది కాదు. దీని భావం ఏంటి? ఆకాశంలో ఆకాశంలో ఈ భేదం అనేది కనబడుతుంది. దాన్ని గమనించి ఇక్కడ అసలు ఉద్దేశం ఫజర్ సమయ ప్రవేశం గురించి చెప్పడం జరిగింది అని సహీ బుఖారీలో కూడా ఈ హదీత్ వచ్చి ఉంది. హదీత్ నంబర్ 19, 16 ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా. ఈ విధంగా సోదర మహాశివులారా, ఈ హదీత్ హజరత్ అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు తాలా అన్హు ద్వారా ఉల్లేఖించడం జరిగింది. గమనిస్తున్నారా మీరు? ఈ విధంగా కొన్ని ఆదేశాలు అల్లాహు తాలా ఖురాన్లో ఏదైతే తెలిపాడో హదీసుల్లో వాటి వివరణ వచ్చి ఉంది. ఇక అందుకొరకే మనం తఫ్సీర్ను తెలుసుకోవడం, తఫ్సీర్ను నేర్చుకోవడం, ఖురాన్ యొక్క ఆయత్ కేవలం నాకు అరబీ వస్తుంది లేదా అనువాదం చదువుకొని ఆచరిస్తాను అంటే సరిపోదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖురాన్ ఆయతుల ఏ ఆయత్ యొక్క ఏ భావం ఎలా తెలిపారు, సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారు, ఆ రీతిలో తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. లేదా అంటే ఖవారిజ్ల మాదిరిగా, ఖదరియా ముర్జియాల మాదిరిగా, ముఅతజిలాల మాదిరిగా తప్పుడు విశ్వాసాల్లో, బిదాతులలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని పేర్లు ఏదైతే చెప్పానో ఖవారిజ్, ముఅతజిలా, ఖదరియా, ముర్జియా, ఇవి గుమ్రాహ్ ఫిర్కాలు. చూడడానికి ముస్లింలే, ఖురాన్ ద్వారానే మేము ఆధారం తీసుకుంటాము అన్నటువంటి వాదన వాదిస్తారు. కానీ వాస్తవానికి వారు ఖురాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా నచ్చ చెప్పారో, విడమర్చి చెప్పారో, వివరించి చెప్పారో అలా సహాబాలు అర్థం చేసుకున్న రీతిలో వారు ఆచరించరు. అందుకొరకే వారు పెడమార్గాన పడిపోయారు, సన్మార్గం నుండి దూరం అయిపోయారు. మన పరిస్థితి అలా కాకూడదు. మన పరిస్థితి అలా కాకూడదు. ఇప్పుడు నేను సూరతుల్ బకరాలోని ఉపవాసాలకు సంబంధించిన ఒక ఆయత్ మరియు దాని యొక్క వివరణ తఫ్సీర్ సహీ బుఖారీలోని 19, 16 హదీస్ నంబర్తో తెలిపాను. ఇలాంటి ఇంకా ఎన్నో ఆధారాలున్నాయి. వాటి ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటి? మనం తప్పకుండా తఫ్సీర్ తెలుసుకోవాలి. దీనికి మనకు ఇంకా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఉదాహరణకు సహీ బుఖారీలోని హదీసే చూడండి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఇచ్చినటువంటి దుఆ. దాని పూర్తి సంఘటన చెప్పలేను. సహీ బుఖారీలో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహ్ ఈ హదీసును ఎన్నో సందర్భాల్లో తీసుకొచ్చారు. సంక్షిప్త భావం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర భార్యల్లో ఒకరు హజరత్ మైమూనా రదియల్లాహు తాలా అన్హా హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారికి ఖాలా అవుతుంది. ఖాలా అంటే తెలుసు కదా, పిన్ని అంటారు, చిన్నమ్మ అంటారు. ఇబ్ను అబ్బాస్ యొక్క తల్లి మరియు మైమూనా రదియల్లాహు అన్హా ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఒక రాత్రి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద రాత్రి గడుపుతారు. అయితే రాత్రి ఎప్పుడైతే ప్రవక్త వారు మేల్కొంటారో, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తారో, ప్రవక్త తిరిగి వచ్చే వరకు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తనను ఏం చేస్తారు? ప్రవక్త వుదు చేసుకోవడానికి నీళ్లు సిద్ధం చేసి పెడతారు. వుదు నీళ్లు. ప్రవక్త వచ్చాక ఈ విషయాన్ని చూసి సంతోషపడి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు వారి గురించి
దువా ఇస్తారు. ఏమని దువా ఇస్తారు? ఏమని దువా ఇస్తారు? ఎవరైనా చెప్పగలుగుతారా? తొందరగా. మన టాక్ ఏం నడుస్తుంది మీకు తెలుసు కదా దర్బార్లో. అందరి మైక్ ఆఫ్ ఉన్నదా ఏంటి? ఒక్క నిమిషం షేక్, నేను చూస్తున్నాను. అవును. లేదు, ఆన్ ఉంది, కానీ ఎవరు ఆనంద్ చెప్పడానికి ముందుకు రావట్లేదు. లేదా నా నా వాయిస్ ఎవరి వరకు చేరుతలేదా ఏంటి? వచ్చింది షేక్ కానీ ఖురాన్ యొక్క జ్ఞానాన్ని అల్లా మీకు ఇవ్వాలని దువా చేస్తాను. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇది నేను మొదటిసారిగా చెప్పడం లేదు. మిమ్మల్ని ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా ఈ మాట చెప్పడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు, ఓ అల్లాహ్, ఇబ్ను అబ్బాస్కి నీవు ఖురాన్ యొక్క విద్య, ఖురాన్ యొక్క వ్యాఖ్యానం, వివరణ, జ్ఞానం ప్రసాదించు అని దువా చేశారు. ధర్మ అవగాహన, ఖురాన్ యొక్క జ్ఞానం మరియు ఈ ఖురాన్ యొక్క తఅవీల్, వివరణ, దాని యొక్క వ్యాఖ్యానం యొక్క జ్ఞానం ప్రసాదించు. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు చిన్న వయసులో ఉన్నప్పటికీ, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయే సమయంలో ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తరు వరకు చేరలేదు. కానీ అల్హమ్దులిల్లా, అల్లా యొక్క దయా కరుణ, అతని యొక్క లెక్కలేనన్ని కరుణ కటాక్షాలు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ బరకత్, అల్లా కరుణ కటాక్షాలు, ప్రవక్త వారి దుఆ బరకత్ మరియు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఖురాన్ జ్ఞానం నేర్చుకోవడానికి పెద్ద పెద్ద సహాబాల తలుపుల ముందు కూర్చొని ఎండ తాపాన్ని భరించి, దుమ్ము ధూళిని భరించి ఏదైతే కష్టపడి నేర్చుకున్నారో ఆ ప్రకారంగా అల్లా వారికి ప్రసాదించాడు. మరియు సహాబాలలోనే హబ్రుల్ ఉమ్మ, ఖురాన్ సహాబాలలో ఖురాన్ యొక్క పెద్ద జ్ఞాని ఎవరు అంటే, ఒకవైపున అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అతను పేరు వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా వారి యొక్క పేరు వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయానికి సంబంధించింది తఫ్సీర్ ఖురాన్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా కొందరు సహాబాలకు ఇలాంటి దుఆ ఇచ్చారు. మరియు అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా వారి గురించి, అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి గురించి, ఇంకా కొందరు సహాబాల గురించి సూరతుల్ బకరా దానిని కంఠస్థం చెయ్యడం, అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, తఫ్సీర్ని నేర్చుకోవడంలో 8 నుండి 10 సంవత్సరాలు పట్టినది మాకు అని అంటున్నారు. సహాబాల విషయం చెప్తున్నానండి. తర్వాత వచ్చిన కాలాల్లోని తాబిఈన్, తాబిఈన్, ఇంకా ఉలమాలు, అయిమ్మాల గురించి కాదు, సహాబాలు. సూరే బకరా యొక్క వ్యాఖ్యానంలో మనకు ఒక చోట ఇమాం ఖుర్తుబీ రహిమహుల్లా ప్రస్తావించారు. ఒక హజ్ సందర్భంలో అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నుల్ ఆస్ గురించి ఉంది. మరికొన్ని ఉల్లేఖనాల్లో అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు గురించి ఉంది. వారు సూరే బకరా యొక్క తఫ్సీర్ ఎంతసేపు, ఎంత వివరంగా చెప్పారంటే, ఒకవేళ ఆ సందర్భంలో గనక ఆ తఫ్సీర్ను యూదు క్రైస్తవులు విని ఉంటే ముస్లింలు అయిపోయేవారు అని ఉల్లేఖనకర్తున్నారు. అంటే ఏమిటి విషయం?
ఖురాన్ను దాని యొక్క తఫ్సీర్తో నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం ఈ సహాబాల యొక్క అలవాటు కూడా. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరిమణులారా, ఇక రండి, సమయం సమాప్తం కావస్తుంది. ఈ అంశం మీకు మరింత మంచి రీతిలో అర్థం కావడానికి మరొక ఉదాహరణ నేను ఇస్తాను. ఈ ఆయతును మీరు గమనించండి ఖురాన్లో, మరియు దీనికి సంబంధించిన సహీ హదీత్ ఏదైతే వచ్చి ఉందో దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆయత్ ఇక్కడ? సూరతుల్ అన్ఆమ్ చూస్తున్నారు కదా. సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 82. అల్లదీన ఆమను, ఎవరైతే విశ్వసించారో, వలం యల్బిసు ఈమానహుం బిజుల్మ్, తమ విశ్వాసాన్ని జుల్ముతో కలగాపులగం చెయ్యకుండా ఉన్నారు. ఇక్కడ అరబీలో చూస్తున్నారు మీరు, వలం యల్బిసు, కలగాపులం చేయలేదు, కలుషితం కానివ్వలేదు, ఈమానహుం, తమ విశ్వాసాన్ని, తమ యొక్క ఈమాన్ని దేనితో కలుషితం కానివ్వలేదు? బిజుల్మ్, జుల్ముతో. ఎవరు తమ విశ్వాసాన్ని జుల్ముతో కలుషితం కాకుండా కాపాడుకున్నారో అలాంటి వారే లహుముల్ అమ్న్, సురక్షితంగా ఉన్నవారు, వారి కొరకే శాంతి, వారి కొరకే పీస్ఫుల్ లైఫ్. వహుం ముహ్తదూన్, మరియు వారే సన్మార్గంపై ఉన్నవారు కూడా. ఇక ఈ ఆయత్ అవతరించిన వెంటనే సహాబాలు భయపడిపోయారు. సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 82 గుర్తుంది కదా. సహాబాలు భయపడిపోయారు. ఎందుకని? మాలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక చిన్న రీతిలో చిన్నపాటి జుల్మ్ జరుగుతూనే ఉంటుంది. ఇక మా విశ్వాసం బాగులేదా? మేము సన్మార్గంపై లేమా? మాకు నరకం నుండి సురక్షితం అనేది లభించదా అన్నటువంటి భయం వారికి కలిగింది. అందుకొరకే సహీ బుఖారీలో ఉంది, హదీత్ నంబర్ 32 చూస్తున్నారు కదా ఇక్కడ మీరు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా వారి యొక్క ఉల్లేఖనం. సహీ బుఖారీ ఎంత ప్రామాణిక గ్రంథమో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందే మనం అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు వారి పేరు కూడా చెప్పాము. తఫ్సీర్ ఖురాన్లో ఆయన పేరు కూడా వస్తుంది. సూర బకరా నేర్చుకోవడంలో 8 సంవత్సరాలు వీరికి కూడా పట్టింది అని. ఇక ఖురాన్ తఫ్సీర్ యొక్క ఆవశ్యకత ఎంతగా ఉన్నదో అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా సహీ బుఖారీలోని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. హదీస్ నంబర్ 32 ఏమంటున్నారో గమనించండి. లమ్మా నజలత్, ఎప్పుడైతే అవతరించిందో ఈ ఆయత్, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్, సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 82. అందులో ఏమున్నది? ఈమాన్ను జుల్ముతో కలుషితం చేయని వారు. అబ్దుల్లా బిన్ మసూద్ అంటున్నారు, కాల అస్హాబు రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త వారి యొక్క సహచరులు అప్పుడు చెప్పారు. ఏమని? అయ్యునా లం యజ్లిమ్, మాలో ఎవరు ఏమాత్రం జుల్మ్ చేయకుండా ఉండేవారు. అప్పుడు అల్లాహు తఆలా సూరత్ లుక్మాన్ ఆయత్ నంబర్ 13 తెలియబరిచాడు. ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్, నిశ్చయంగా షిర్క్ అత్యంత ఘోరమైన జుల్మ్. ఇక సూరతుల్ అన్ఆమ్లో జుల్మ్ యొక్క పదం ఏదైతే వచ్చిందో ఆయత్ నంబర్ 82లో, ఇక్కడ జుల్మ్ అంటే సామాన్యమైన జుల్మ్, ఒకరు మరొకరిని కొట్టడం కానీ, తిట్టడం కానీ, ఏదైనా సొమ్మును కాజేయడం కానీ, ఇవన్నీ కూడా జుల్మ్. కానీ ఇక్కడ ఈ ఆయతులో ఈ జుల్మ్ కాదు ఉద్దేశం. ఈ ఆయతులో జుల్మ్ అంటే షిర్క్ అని భావం. అర్థమైంది కదా.
ఈ విధంగా సోదర మహాశివులారా, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసుల ద్వారా మరియు స్వయంగా ఖురాన్ ద్వారా మనకు ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఖురాన్ తఫ్సీర్తో నేర్చుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఏ ఉలమాలైతే, ఏ ఆలిములైతే ఖురాన్ యొక్క తఫ్సీర్ ఖురాన్తో, సహీ హదీసులతో, సహాబాల యొక్క వ్యాఖ్యానాలతో తెలియజేస్తున్నారో అలాంటి వారి ద్వారానే మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. లేదా అంటే ఈ రోజుల్లో కొందరు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు, ఖురాన్ యొక్క తఫ్సీర్ చేస్తున్నారని. కానీ ఎలా? మాకు అరబీ భాష తెలుసు, అరబీ గ్రామర్ తెలుసు. ఖురాన్ ఈనాటి కాలంలో మన అందరి కొరకు సన్మార్గ గ్రంథం గనుక సైన్స్ టెక్నాలజీ యొక్క విషయాలు అందులో ఏవైతే వచ్చాయో వాటి యొక్క వివరణలతో తెలుసుకుంటే మరింత మనం వేరే వాళ్లకు కూడా మంచిగా నచ్చజెప్పవచ్చు అని దానిపై మాత్రమే ఆధారపడి అలాంటి విషయాలను వెతికి చూడండి. ఖురాన్లో మానవులందరికీ ప్రళయం వరకు వచ్చే అటువంటి సర్వమానవాళి కొరకు మార్గదర్శకత్వం ఉంది గనక ప్రజలకు లాభదాయకమయ్యే ప్రతి విద్య మూలాలు ఇందులో ఉన్నాయి. అవును, సైన్స్ కు సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, జియోగ్రఫీకు సంబంధించి, మెడికల్ కు సంబంధించి, ఇంకా ఎన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే విద్యలు ఉన్నాయో వాటన్నిటి గురించి మూల విషయాలు ఉన్నాయి. కానీ ఖురాన్ యొక్క అసలైన ఉద్దేశం ఏమిటి? ఖురాన్ యొక్క అసలైన ఉద్దేశం మానవులు ఈ లోకంలో కేవలం అల్లాహ్ను ఆరాధిస్తూ అల్లాహ్ చెప్పిన ప్రకారంగా జీవితం గడిపి ఎలా వారు నరకం నుండి రక్షణ పొంది స్వర్గం పొందగలుగుతారో, అల్లాహ్ యొక్క ఏకారాధన, అల్లాహ్ యొక్క ఆదేశాలన్నిటినీ పాటిస్తూ ప్రవక్త విధానంలో అల్లాహ్ను ఆరాధిస్తూ నరకం నుండి రక్షణ పొంది స్వర్గం ఎలా పొందాలి, దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఇది గనక దీన్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతూ ఇంకా అన్ని రకాల వేరే లాభాలను కూడా మనం స్వయం పొందడం, ఇతరులకు లాభం చేకూర్చడం మంచి విషయమే. కానీ అసలైన ఉద్దేశం నుండి దూరం కాకూడదు. అయితే ఈ కొన్ని ఆధారాలు, ఎగ్జాంపుల్స్, ఉపమానాల ద్వారా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఖురాన్ తప్పకుండా మనం దాని యొక్క వ్యాఖ్యానం, తఫ్సీర్తో చదివే, నేర్చుకునే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి రీతిలో మనం ఆచరించగలుగుతాము. లేదా అంటే ఒకవేళ తఫ్సీరే ఖురాన్ అవసరం లేదు అంటే ఒక చిన్న ఉదాహరణ ఎలాంటి పొరపాటులో పడిపోతామో ఒక రెండు చిన్న ఉదాహరణలు ఇచ్చి నేను సమాప్తం చేస్తాను. ఖురాన్లో ఇప్పుడు నేను చూపించుకుంటూ మళ్ళీ వస్తే సమయం చాలా పడుతుంది. అందుకొరకే రెండు ఎగ్జాంపుల్ తొందరగా చెప్పేస్తున్నాను, గమనించండి మీరు. ఖురాన్లో ఒక చోట కాదు, ఎక్కువ చోట్ల ఉంది రక్తం నిషిద్ధం అని కదా. ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక మేకనే అనుకోండి ఉదాహరణకు, మనం జిబహ్ చేసిన తర్వాత సున్నత్ ప్రకారంగా రక్తమంతా వెళ్ళిపోతుంది కదా. కానీ ఎప్పుడైతే మనం మాంసపు ముక్కలు కూడా చేసేస్తామో లోపట దాని యొక్క నరాల్లో, మాంసం మధ్యలో చిన్నపాటి రక్తం అనేది, కొంతపాటి రక్తం అనేది కనపడుతుంది. అవునా కాదా? అయితే ఖురాన్ ప్రకారంగా చూస్తే అది కూడా ఎక్కడ ఒక చిన్న చుక్క ఉండకుండా పూర్తిగా శుభ్రమైపోవాలి అన్నట్లుగా తెలుస్తుంది.
కానీ ఆయిషా రదియల్లాహు తన్హా వారి సహీ హదీస్ ఉన్నది, ప్రవహించే రక్తం ఏదైతే ఉంటుందో అదంతా పోయింది. ఈ మాంసం మధ్యలో చిన్న చిన్న నరాల మధ్యలో ఏదైతే కొంచెం ఆగి ఉన్నదో అది అల్లాహు తాలా మినహాయింపు ఇచ్చాడు. దానివల్ల మనకు నష్టం జరగదు, ఎందుకంటే అది చాలా ఇబ్బందితో కూడిన పని. ఇక సోదర మహాశివులారా, ఇది ఇలా ఉంటే ఎవరైతే హదీస్ అవసరం లేదు, మనకు తఫ్సీర్ అవసరం లేదు, ఖురాన్ యొక్క బాహ్యమైన ఈ ఆయతుల అనువాదాలు చూసి మనం ఆచరిస్తే సరిపోతుంది అంటారో, వాస్తవానికి వారి యొక్క నమాజులు కూడా సరి అయినవి కావు. వారి యొక్క రోజువారి జీవితంలో వివాహ పేరెంటాలు ఇవి కూడా సరి అయిన సున్నత్ ప్రకారంగా జరగవు. ఎందుకు? అల్లాహు తాలా ప్రవక్త ద్వారా ఏ ఖురాన్ను విడమర్చి హదీసు ద్వారా కూడా మనకు చెప్పారో దాన్ని విడనాడినందుకు. అల్లాహు తాలా మనందరికీ ఖురాన్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా సహాబాకు నేర్పారో, సహాబాలు నేర్చుకున్నారో అలా నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.